ఇక ఫార్ములా ఈ రేస్తో రాష్ట్రానికి నో యూజ్, నిబంధనలకు విరుద్ధంగా పేమెంట్స్, టికెట్లు అమ్ముకున్న నెక్స్ట్ జెన్ సంస్థకి లబ్ధి, అది ఎవరిదో దాని వెనుకున్నది ఎవరో త్వరలోనే వెల్లడిస్తాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఫార్ములా E1 రేసింగ్తో రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రేసింగ్ క్యాన్సిల్ కావడంతో హైదరాబాద్కు నష్టం జరిగిందని మాజీ మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మరి మొత్తానికైతే మంత్రి ఆదేశాలతోనే ఫండ్స్ పేమెంట్ చేసినాం, సంజాయిషీ నోటీస్కు ఐఏఎస్ అధికారి అరవింద్ రిప్లై, రూపాయలు 55 కోట్లు ఆయన కడతారా లేకపోతే కంపెనీతో కట్టిస్తారా అని చెప్పేసి కూడా అడుగుతున్నట్లు తెలుస్తుంది. మరి మొత్తానికైతే E1 రేసుకు సంబంధించిన ఈ రేసుకు సంబంధించిన విషయంలో ఆ కార్ల రేసు కనుక హైదరాబాద్లో జరిగితే మంచి ఉపయోగాలు ఉండేవి. అనవసరంగా హైదరాబాద్ను తెలంగాణ రాష్ట్రాన్ని నష్టానికి గురి చేస్తున్నారని చెప్పేసి మొన్న కేటీఆర్ మాట్లాడిన దానికి సమాధానంగా ఈరోజైతే మరి ఫార్ములా ఈ రేస్తో ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, ఎవరికి తలవంచమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఫార్ములా 1 ఈ రేస్తో ఈవెంట్కు అక్రమంగా నిర్వహించారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫార్ములా 1 ఈ రేస్ క్యాన్సిల్ అవ్వడంతో హైదరాబాద్కు నష్టం జరిగిందని మాజీ మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రేస్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కలిగిన ప్రయోజనం, వచ్చిన ఆదాయం చెప్పకుండా నష్టం జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉన్నదన్నారు. ఈవెంట్ పేమెంట్ బిజినెస్ రూల్స్కు భిన్నంగా జరిగిందన్నారు. దీనిపై న్యాయ విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రేస్ టికెట్లు అమ్ముకున్న నెక్స్ట్ జెన్ సంస్థ లబ్ధి పొందిందని స్పష్టం చేశారు. ఈ ఈవెంట్ నిర్వహించిన ఫార్ములా ఈ కంపెనీ రూపాయలు 110 కోట్ల లబ్ధి పొందిందన్నారు. ఫిబ్రవరిలో నిర్వహించే ఈవెంట్ కోసం గతంలో ఉన్న త్రైపాక్షిక అగ్రిమెంట్ కాదని 2023 అక్టోబర్ 30న ద్విపక్ష అగ్రిమెంట్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. రేస్ టికెట్లు అమ్ముకొని అగ్రిమెంట్ నుంచి వైదొలిగిన నెక్స్ట్ జెన్ సంస్థ ఎవరిది, దీని వెనుక ఎవరున్నారు అనే వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం ఎవరికి తలవంచమని స్పష్టం చేశారు. ప్రజాభవన్లో ఎవరికైనా తనను ప్రతిరోజు ఉదయం 8:30 నుంచి 9:30 వరకు కలవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం డిప్యూటీ సీఎంను కలవచ్చట. మరి బట్టి విక్రమార్క గారు ఉదయం 8:30 నుంచి 9:30 వరకు రెడీ ఉంటారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఫార్ములా E1 రేస్కు సంబంధించిన విషయంలో అది కేవలం నెక్స్ట్ జెన్ సంస్థ కోసమే చేసినట్టుగా ఉంది. ఆ నెక్స్ట్ జెన్ సంస్థ కూడా నాకు తెలిసి రానున్న రోజు అంటే పోయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎంపీలకు సంబంధించిన విషయంలో, మంత్రులకు సంబంధించిన విషయంలో అది అందులో పెట్టుబడి పెట్టి ఫార్ములా ఆ ఈ రేసును నడిపించడానికి ప్రయత్నం చేశారు. ఆ నెక్స్ట్ జెన్ సంస్థ కూడా వాళ్ళదని చెప్పేసి కూడా వాళ్ళకు ఆధారాలు ఉన్నాయి. అందుకే ఆధారాలతో మాట్లాడతాని చెప్పేసి ఆయన మాట్లాడడం ఆపడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి విలేకరుల ప్రశ్నలు కూడా అన్నిటికీ సమాధానం చెప్తూ ఈ రేసు వల్ల తెలంగాణ రాష్ట్రానికి వచ్చే లాభం కన్నా తెలంగాణ రాష్ట్రానికి రూపాయి లాభం లేదు, మొత్తం నెక్స్ట్ జెన్ సంస్థకి లాభాలున్నాయి. ఈరోజు 100 కోట్ల ఆదాయం వచ్చినా 100 కోట్ల ఆదాయం కూడా పూర్తిగా సంస్థకే పోతుంది. దానికోసం తెలంగాణ ప్రభుత్వం ఎందుకు పెట్టాలని చెప్పేసి అయితే ఆయన మాట్లాడడం జరిగింది.